కాంగ్రెస్ పొత్తుతో అసెంబ్లీలో అడుగుపెట్టారు సిపిఐ ఎమ్మెల్యే. అదే జోస్తో లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి పోటీ చేసి మరో అడుగు ముందుకేయాలి అనుకుంటోంది సిపిఐ. హస్తంతో దోస్తీనే లోక్సభ ఎన్నికల్లో ఓ సీట్లో పోటీ చేయబోతున్నామని కన్ఫర్మ్ చేశారు పార్టీ సీనియర్ కామ్రేడ్. ఇందుకీ లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీ లెగ్ ఎక్కడ పెట్టబోతోంది? సిపిఐ నుంచి పోటీ చేసేదెవరు? కామ్రేడ్ల కథనోత్సాహం, ఎంపీ సీటుపైన కన్ను. సిపిఐ ఆశలు ఫలిస్తాయా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి బరిలోకి దిగిన సిపిఐ నిలిచిన ఒక్క స్థానంలో గెలిచి సత్తా చాటింది. ఇప్పుడు అదే ఊపుతో వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఓ సీటులో పోటీ చేయాలని తహతహలాడుతోంది. తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓ సీటులో పోటీలో ఉంటామని కన్ఫర్మ్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కాంగ్రెస్ పార్టీ తమను కలుపుకుపోవడంతోనే తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిందంటున్నారు సీనియర్ కామ్రేడ్. ఒంటెద్దు పోకడ వల్లే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని విశ్లేషిస్తున్నారు సిపిఐ నారాయణ. లోక్సభ ఎన్నికలకు ఇండియా కూటమిలోని వామపక్షాలను కలుపుకుని వెళ్లాలని నారాయణ కాంగ్రెస్ సలహా ఇస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశంలోనే చర్చించి ఇచ్చిన సారాంశాన్ని మీ ముందర పెడతా ఉన్నా. పార్లమెంట్కు చర్చ పొడి చేయాలి కదా. కేరళ దానికి మేము లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది ఎల్డీఎఫ్. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ సీటుకి, తెలంగాణలో ఒక ఎంపీ సీటుకి పోటీ చేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాబల్యం ఉన్న వామపక్షాలు కొత్తగూడెం సీటు గెలుచుకున్నారు. సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసిన కూనమనేని సాంబశివరావు అక్కడి నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కోరుకున్న సీట్లు ఇవ్వకపోవడంతో పొత్తు నుంచి వైదొలిగిన సిపిఎం ఒక్క సీటు గెలవలేకపోయింది. ఆశించినన్ని సీట్లు రాకపోయినా సర్దుకుపోయిన సిపిఐ కాంగ్రెస్ పొత్తుతో కొత్తగూడెంలో జెండా ఎగరేసింది. లోక్సభ ఎన్నికలతో పొత్తుబంధం మరింత బలపడాలని కోరుకుంటోంది సిపిఐ. అసెంబ్లీ సీటు గెలుచుకున్న జిల్లా నుంచే ఆ పార్టీ ఎంపీ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీమాంధ్ర నాయకుడిగా నారాయణ చూడటం, స్థానికుడు కాదన్న ముద్ర ఉండటంతో అప్పట్లో ఓటమి కారణాల్లో ఒకటిగా చూశారు. అప్పుడు కూడా కాంగ్రెస్ తో పొత్తులో భాగంగానే ఖమ్మం నుంచి పోటీ చేసింది లెఫ్ట్ పార్టీ. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు కలిసి రావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎంపీ ఎన్నికల్లో పొత్తుతో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అంచనాతో ఉంది సిపిఐ. ఆ నమ్మకంతోనే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఓ సీటు ఖాయమని స్వయంగా పార్టీ జాతీయ కార్యదర్శి ప్రకటించారు. ఖమ్మం సీటుపై గురిపెట్టారని, మళ్లీ ఆయనే బరిలోకి దిగే అవకాశాలున్నాయని ఎర్రజెండా పార్టీలో చర్చ నడుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోనూ ఓ సీట్లో పోటీ చేస్తామంటున్నారు నారాయణ. అసెంబ్లీ ఎన్నికల పొత్తు సమయంలోనే ఒక సీటు, 2 ఎమ్మెల్సీలను సిపిఐకి ఆఫర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి మరో స్థానం తర్వాత ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల విజయంతో కథనోత్సాహంతో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ కమ్యూనిస్టులను పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. సిపిఐ మాత్రం ఇదే ఊపులో మరో అవకాశాన్ని అందుకొని పార్లమెంట్లో కూడా అడుగుపెట్టాలని భావిస్తోంది.